అద్వైత పరిప్రశ్నోత్తర రత్నావళి అనే పుస్తకంలో నుంచి 49వ ప్రశ్న. జీవ జగదీశ్వరులనే దృష్టి నాకున్నది. మీరు ఉన్నది సచ్చిత్తులనే చెప్పారు. మీకు తెలిసినట్లు నాకు ఎందుకు తెలియదు అనే ప్రశ్నకు సమాధానంగా ఇప్పుడు తెలుసుకుందాం. నా జ్ఞానము నేను జ్ఞానాన్ని అని చెబుతుంది. నీ జ్ఞానము మిథ్యాత్మగా అహంను గౌణాత్మగా మమను చూస్తుంది. నీ జ్ఞానము దేహంలో బందీ అయి దేహాత్మగాను, ప్రాణంలో బందీ అయి ప్రాణాత్మగానో ఉన్నది. ఎప్పుడైతే తనను దేహం మేరకే పరిమితం చేసుకున్నదో అప్పుడు అది అహం అయినది. తనకు భిన్నమైనదంతా నాది అనుకున్నది. గౌణాత్మ అంటే వస్తువు సచ్చిత్తులే కాని దాని గుణాన్ని ఉపయోగాన్ని చూస్తున్నావు. కుర్చీలో అస్థి భాతి ప్రియం నామరూపాలే కాక శబ్ద స్పర్శ రూప రసగంధాలు ఉన్నాయి. కానీ కూర్చోవడానికి పనికొస్తుందన్న గుణాన్ని ప్రేమిస్తున్నావు. ఉంగరము పెట్టుకుంటానంటావు, ఇల్లు కట్టుకొని ఉంటాను అంటావు. ఆ గుణాన్ని ప్రేమించుట వలన దానిని గౌణాత్మ అంటున్నావు. నీవు ఐఆమ్ ద బాడీ అన్నావు. ఎప్పుడైతే నీవు శరీరం అనుకున్నావో నీ ఎదురుగానున్న జగత్తులో అఖండమైన నీ చైతన్యాన్ని ముక్కలైన సద్విశేషాలతో చేర్చి ఖండాలుగా చూస్తున్నావు. నీవు శరీరమైతే శరీరము నిద్రపోయింది కదా. రాత్రి బాత్రూంకు వెళ్ళాలని నీ జ్ఞానము చెప్పుట లేదా? నిద్రలో నీ శరీరము రక్త ప్రసరణ జరగాలని జ్ఞానము అటు ఇటు పొల్లించడం లేదా? జ్ఞానము నిద్రపోయిందా? నీవు శరీరానివా? శరీరంలో ఉన్నావా? శరీరాన్ని గుర్తిస్తున్నావు. గుర్తించేవాడు గుర్తింపబడేదానికంటే భిన్నంగా ఉండాలి. దానిలో ఉన్నాను అనబట్టే అది పోతే దానితో పాటు నేను పోతానంటాడు. నీ సుఖదుఖాలు ఉం, మమ నీవు అది లిమిటెడ్. అంటే నాది నేను అనేది లిమిటెడ్. నీవు అన్లిమిటెడ్. అశరీరం శరీరేస్తు అవస్థే వ్యవస్థిత అని గీతలో అన్నారు. నీ శరీరంలో అశరీరై అజో నిత్య శాశ్వతోయం పురాణ అనే పేరుతో పరమాత్మ ఉన్నాడు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్చున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. ఓ అర్జున, జగన్నియామకుడు పరమేశ్వరుడు అంటే అంతర్యామి మాయ చేత సమస్త ప్రాణులను యంత్రమును అధిరోహించిన వారి వలె కీలు బొమ్మలను వలె త్రిప్పుచు సమస్త ప్రాణుల యొక్క హృదయమున వెలయుచున్నాడు. నీ ఒక్క దేహంలోనే కాదు, అన్ని దేహాలలో పిపీలకాది బ్రహ్మ పర్యంతం పరమాత్మ ఉన్నాడు. ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం. నీవెలా చూస్తే నేను అలా కనిపిస్తానని పరమాత్మ ప్రమాణం చేశాడు. నిన్ను నీవు జీవుడు అనుకుని జగత్తును చూస్తున్నావు. నీవు జ్ఞానానివి అనుకుని జగత్తును సత్ అనుకో, అప్పుడు అఖండమవుతావు. స్తంభాన్ని దొంగగా చూడటం, రజ్జువును సర్పంగా చూడటం అలవాటు చేసుకున్నావు. లోహపు కత్తి తనలో నుండి వచ్చిన తుప్పుతో వినాశమైనట్లు నీ విశేష దృష్టితో సామాన్యాన్ని ప్రత్యక్ష చేశావు. పరమాత్మ కనపడలేదని జీవుడే ఉన్నాడంటున్నావు. ధ్యాయితో విషయాన్ పుంసః సంగస్తేషోపుజాయతే. సంగాత్ సంజాయతే కామః, కామాత్ క్రోధోభిజాయతే, క్రోధాత్ భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతి విభ్రమః, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. మనుజుడు శబ్దాది విషయములను చింతించుట వలన ఆ విషయములంద ఆసక్తి జనించుచున్నది. అట్టి ఆసక్తిచే దాని అంతదానికి కోరిక ఉదయించుచున్నది. ఆ కోరిక వలన కోపము పుట్టుచున్నది. కోపం వలన అవివేకము, అవివేకం వలన మరుపు, మరుపు వలన బుద్ధినాశము క్రమముగా సంభవించుచున్నది. బుద్ధినాశము చే తుదకు పూర్తిగా చెడినవాడు అగుచున్నాడు. నీ దేహంతో పాటు ప్రపంచమంతా సద్విశేషమే. కన్ను ఉంది, కాలు ఉంది అన్నట్లుగా ఇల్లుంది, పొలముంది అంటున్నావు. హిమాలయం ఉంది, సముద్రం ఉంది అన్నప్పుడు ఉన్నది సత్తే కదా. సత్తు హిమాలయంగా, సముద్రంగా, పొలంగా, ఇల్లుగా, కన్నుగా, కాలుగా గుర్తిస్తున్న నీ జ్ఞానము చిత్తే కదా.
దృష్టిం జ్ఞానమయం కృత్వా పశ్యేత్ బ్రహ్మమయం జగత్ అని శాస్త్రం చెప్పింది కదా. నీ దృష్టిని జ్ఞానమయం చేసుకుంటే జగత్ సచ్చిత్తులుగా నీకు తెలుస్తుంది. ఉద్ధరేదాత్మనాత్మానం అని నిన్ను నీవే ఉద్ధరించుకోవాలి. గురువు చెప్పేది ప్రకాశమే. విమర్శ నీలో జరగాలి. శాస్త్రం చెప్పిన తత్వమసి మహావాక్యాన్ని నా వలనే విమర్శించుకున్నప్పుడు త్వం తత్ అవుతుంది. అంతేకాని అహం బ్రహ్మాస్మి అని జపిస్తూ కూర్చుంటే నీకు బ్రహ్మము తెలియదు. రేపు 50వ ప్రశ్న. ప్రేత్యా అమృతా భవంతి. శరీరాన్ని వదలటం అంటే చావే కదా. చచ్చి చావు లేని వాడవు అవుతావు అనడం ఎంతవరకు సమంజసము అనే ప్రశ్నకు సమాధానంగా తెలుసుకుందాం. అందరికీ ధన్యవాదాలు. ఓ